వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు మీద రాజకీయ ఉత్కంఠ రోజు రోజుకి పెరుగుతోంది. ఈ ఇంట్రడక్షన్ కామన్ అయిపోయింది. పొద్దున్న నుంచి కాదు, నిన్నటి నుంచి కూడా ఈ ఉత్కంఠ పెరుగుతోంది అని చెప్పి. ఎందుకంటే 5 నిమిషాలకు ఒకసారి ఏదో ఒక న్యూస్ అప్డేట్ వస్తుందండి. ఒక కాన్సెప్ట్ అనుకుంటాం, ఓకే గవర్నర్ ఇప్పుడు ఇలా అన్నారు, లేదంటే ఫలానా వ్యక్తి ఇలా అన్నారు. ఇమ్మీడియట్గా దానికి అపోజిట్లో ఇది కాదు ఇది ఇలాగా, అంటే ఎవ్రీ 5-10 మినిట్స్ కల్లా అప్డేట్ మారుతూ ఉంది. అక్కడ ఇంకేం చెప్పుకోవాలి, ఉత్కంఠ. మీరు ఉత్కంఠగా ఎదురు చూడాలి ఏ అప్డేట్ వస్తుందా అని చెప్పని. సో ఇంకో 2 days పడుతుంది ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి. సో విజయ్కి సంబంధించి ఆల్రెడీ నిన్న ఇవాళ కూడా గవర్నర్ కలవడం, అలాగే ఇవాళ కూడా దానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం, ఇదంతా అయ్యింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వాళ్ళు ఉన్నప్పటికీ అధికార పీఠాన్ని అందుకునేందుకు పూర్తి మెజారిటీ మాత్రం ఇంకా లేదు. సో రాజకీయ చర్చలు, మద్దతుల సమీకరణాలు తమిళ రాజకీయాలను అయితే ఆసక్తికరంగానే మారుస్తున్నాయి వాస్తవానికి. సో 234 స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీలో, తమిళనాడు అసెంబ్లీలో 118 సీట్లు కావాలి అంటే మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. టీవీకేకి ఉన్నటువంటిది 108. అందులో ఒకటి ఎలాగో రాజీనామా చేస్తారు. కాంగ్రెస్కి చెందినటువంటి 5 ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు. సో అక్కడికి 113 - 1 112 అవుతుంది. ఇంకా 6 ఎమ్మెల్యేల మద్దతు కావాలి. వీసీకే, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలతో డిస్కషన్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళు నిన్న రిజెక్ట్ చేశారు, మళ్ళీ ఇవాళ ఆలోచిస్తున్నాం అని చెప్తున్నారు. ఇదంతా సో గవర్నర్ని కలవడం, సంకీర్ణ ప్రభుత్వానికి అవసరమైన స్పష్టమైన మద్దతు ఉంది అని నిరూపించుకోవాలని గవర్నర్ చెప్పినట్టుగా సమాచారం అనేది అందరికీ అర్థమైందే. మెజారిటీ లేకుండా ప్రభుత్వం అనేది ఎలా కొనసాగుతుంది, మద్దతిస్తున్న ఇతర పార్టీల నుంచి అధికారిక హామీలు ఎక్కడా అని గవర్నర్ అడిగారు. దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ తోటి, డీజీపీ తోటి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది గవర్నర్. సో ఎప్పుడైనా నేను ఫ్లోర్ టెస్ట్కి సిద్ధమని విజయ్ ఆల్రెడీ ప్రకటించినట్టుగానే తెలుస్తున్నటువంటి అంశం. దీని మీద జరుగుతున్నటువంటి దాంట్లో స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన కూడా స్పందించారు. ఏం స్పందించారంటే, విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి, ఆయన్ని పిలవండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నారు, ఆయన్ని ఇబ్బంది పెట్టాల్సినటువంటి పని లేదు. మేము ఎవరితోటి ఎటువంటి చర్చలు చేయడం లేదు. మేము చాలా హుందాగా ఆయనకి 6 నెలల సమయం ఇస్తాం. 6 నెలల సమయం తర్వాత ఆయన చేస్తున్నటువంటి పనితీరు దాని మీద అప్పుడు మేము మాట్లాడతాం. అంటిల్ అన్లెస్ ఈయన మధ్యలో నీకేమైనా తప్పులు చేస్తే తప్ప. కానీ ముందు అవకాశం ఇవ్వాలి కదా, ఆయన్ని నిరూపించుకోనివ్వండి. ఆయనకి ఎవరు మద్దతు ఉన్నారు, ఏ మద్దతు ఉన్నారు అనేది నిరూపించుకోనివ్వండి అని చెప్పి కూడా స్టాలిన్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఒక రకమైనటువంటి హుందాతనాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారని చెప్పచ్చు. వ్యవహారంలో మొత్తం పాలనలో మొదటి ఏడాది మించి మిగతా 4 ఏడాదులు ఏం చేశారు, అందుకే కదా మరి ఈ విధంగా వచ్చింది అన్న పాయింట్ ఉన్నప్పుడు, ఓడిపోయినా సరే ఆయన స్పందించినటువంటి తీరు మాత్రం ప్రతి ఒక్కళ్ళని కూడా ఆకట్టుకుంటోంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఆయనకి మద్దతు లేదు విజయ్కి, ఇంకా 6 సీట్లు కావాలి అన్న దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టారు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఉంటే కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి డైరెక్ట్గా మద్దతు ఇస్తున్నాం అని చెప్పి చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు అంటూ కాంగ్రెస్ని విమర్శించారు. కానీ విజయ్ని విమర్శించాల. విజయ్ని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి అతన్ని ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి, ఆ తర్వాత తన బలం నిరూపించుకుంటాడు, ముందుగా అవకాశం ఇవ్వండి అని చెప్పి గవర్నర్కి చెప్పడం జరిగింది. మేము విజయ్కి మద్దతు ఇస్తామని కూడా చెప్పింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ మద్దతు ఇన్ ద సెన్స్ గవర్నర్ దగ్గర నుంచి ఆర్డర్ రావడం, ప్రభుత్వం ఏర్పాటు కావడం అన్న దగ్గర ప్రధాన ప్రతిపక్షంగానే ఉంటాం. విజయ్కి మద్దతు ఇస్తాం ఖచ్చితంగా, ఆయన ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి పదవి చేపట్టాలి, ఆ తర్వాత బలం నిరూపించుకోవాలి అని చెప్పని. ఇది స్టాలిన్ అయితే. దీంట్లో ఇంకా మాట్లాడుతున్నారు, బయట ఆల్రెడీ జరిగేటువంటిది ఇది ఎవరి డ్రామా అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు, డిఎంకేదా లేదు అంటే భారతీయ జనతా పార్టీదా అని చెప్పి దీని మీద బీజేపీ కూడా స్పందించింది. స్టాలిన్ స్పందించిన తర్వాత బీజేపీ కూడా స్పందించింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణ తిరుపతి మాట్లాడుతూ, ఇది మిశ్రమమైనటువంటి తీర్పు, టీవీకేకి పూర్తి మెజారిటీ లేదు, వాళ్ళ బలం నిరూపించుకోవాలి, అవసరమైన మద్దతు చూపగలిగితే గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ ఏర్పాటుకి ఆయనే ఆహ్వానిస్తారు, ఇందులో ఎలాంటి వివాదం లేదని కూడా స్పష్టం చేశారు. అలాగే విజయ్ బీజేపీని వ్యతిరేకిస్తున్నందుకే కేంద్రం లేదా గవర్నర్ ఒత్తిడి తెస్తున్నారు అన్న ఆరోపణలు కూడా ఆయన ఖండించారు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ ప్రతి ప్రక్రియ రాజ్యాంగ ప్రకారం జరుగుతుంది, ఇలాంటి ఆరోపణలు రాజకీయ ప్రచారంలో భాగమే తప్ప వాస్తవాలు కాదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. సో తమిళనాడులో ప్రధానంగా అందరి దృష్టి మిగిలిన ఎమ్మెల్యేల మీదే కేంద్రీకృతం అయ్యింది, వాళ్ళు మద్దతు ఇస్తారా లేదా అని. తన రాజకీయ జీవితంలో తొలి ఎన్నికలకే చారిత్రాత్మక ఫలితాన్ని సాధించినప్పటికీ ఇప్పుడు అసలు పరీక్ష అధికారాలన్నీ అందుకోవడంలోనే ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో చిన్న పార్టీల నిర్ణయాలు తమిళనాడు రాజకీయ దిశను పూర్తిగా మార్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం.
అయితే బీజేపీ ఇందులో మా ఇన్వాల్వ్మెంట్ అంటూ ఏదీ లేదు, మేము అసలు ఇందులో ఎక్కడ జోక్యం చేసుకోవడం లేదు, మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టడం లేదు, లేదంటే ఎవరి మీద మేము ఒత్తిడి కూడా తీసుకురావడం లేదు అనేది వాళ్ళు చెప్పినటువంటిది. ఇది మెయిన్ అక్కడ ఉన్నటువంటిది. స్టాలిన్ ఏమో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ బీజేపీ ఏమో మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఇన్వాల్వ్ చేయడం లేదు, మా పార్టీ పరంగా మేము పొత్తులో ఉన్నాం, ఆ పొత్తు ధర్మాన్ని మేము పాటిస్తాం తప్ప ఇంకొకటేం లేదంటూ వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకో పక్కన ఏఐడిఎంకే నేతలు మరి వాళ్ళ తీరు ఎలా ఉంది అంటే, నిన్నటిదాకానేమో 35 మంది మానేస్తారు, పార్టీ నుంచి మారిపోతారు, రెడీగా ఉన్నారు అని చెప్పినటువంటి వార్తలు ఇవాళ పొద్దున్న చూసేసరికి అబ్బెబ్బే అదేం లేదు అన్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ముందుకు వచ్చేసాయి. సో ఇప్పుడు కూడా ఉంది పరిస్థితి, ఆయనకి ఇంకా అనిశ్చితి అలాగే ఉంది. ఎవరు ఆ వామపక్షాలు కానీ వీసీకే కానీ వీళ్ళు ఏమైనా వస్తారా, వచ్చి మద్దతు ఇస్తారా విజయ్కి? 112 సీట్ల దాకా ఉన్నారు కాబట్టి ఇంకొక 6 సీట్లు మాత్రమే కావాలి. ఆ 6 సీట్లు ఈ చిన్న పార్టీలు ఇస్తాయా, లేదంటే పెద్ద పార్టీలు డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ ఎవరు విజయ్ తోటి కలుస్తారు అనేదే ప్రధానంగా వస్తున్నటువంటి అనుమానం. చూద్దాం మరి ఎవరి చేతిలో బాల్ ఉందనేది. ఎందుకంటే ముందుగా ఎన్నికలకు ముందేమో విజయ్ని కింగ్ మేకర్ చేశారు, అతనే నిర్ణయిస్తాడు అని చెప్పని. బట్ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారంటే ఎవరి పేరని చెప్పాలి? సో ఎన్నికల కమిషనా, కేంద్రమా, బీజేపీనా, డిఎంకేనా, ఏఐడిఎంకేనా, ఎవరు చేస్తారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.